శ్రీమాత్రే నమః. నమస్తే అండి అందరికీ. ఎలా ఉన్నారండి అందరూ? మీకు నేను వీడియోస్ చేయట్లేదా అని అనుకుంటున్నారా? నేను కొన్ని కారణాల వల్ల వీడియోస్ చేయలేకపోయానండి. ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇలాంటి పెళ్లి రోజులు, పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను. నా ఈ చిన్న ప్రపంచంలోకి మీ అందరికీ ఆహ్వానం పలుకుతూ వెల్కమ్ టు వరల్డ్ ఆఫ్ వాణి. ఆఖరికి చెప్పాల్సిన టైం వచ్చిందండి. నేను కొన్ని కారణాల వల్ల ఇప్పుడు ప్రెజెంట్ ఇంతకు ముందు నేను ఉన్న ఇల్లు మారి ఇప్పుడు కొత్త ఇంట్లోకొచ్చానండి. దీనికి నాకు ఒక మహా ప్రహసనమే జరిగిందని చెప్పాలి. ఆ వీడియో మీకు షేర్ చేస్తాను. ఇక మీదట నేను కంటిన్యూగా వీడియోస్ పెడతానండి. అయితే ఇప్పటివరకు చాలా మంది నన్ను పర్సనల్‌గా ఫోన్ చేసి చాలా మంది అడిగారు. "అక్క వీడియోస్ పెట్టట్లేదని." కంటెంట్ అయితే చాలా రెడీగా ఉందండి. చాలా వీడియోస్ చేయాల్సినవి కూడా చాలా ఉన్నాయి. నేను హౌస్ షిఫ్ట్ అయ్యానండి. కొన్ని కారణాల వల్ల షిఫ్ట్ అవ్వాల్సొచ్చింది. ఎందుకు షిఫ్ట్ అయ్యాను ఏంటని చెప్పి నేను అదే షిఫ్టింగ్ వీడియో ఒకటి చిన్నదేనండి, ఎక్కువ కాదు. అది చేశాను. దాంట్లో నేను పెడతాను. అయితే ఈరోజు నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే చాలా మంది నన్ను అడుగుతున్నారు కాబట్టి నేను ఇక మీదట వీడియోస్ చేస్తానని చెప్పడం కోసం కొంచెం చేస్తున్నాను. తర్వాతేంటంటే ఇక మీదట మన మోటివేషనల్ వీడియోస్ అన్నీ లైన్‌గా వచ్చేస్తాయండి. ఈ కంటిన్యూగా వచ్చేస్తాయి. 2 డేస్‌లో వరలక్ష్మి వ్రతం వీడియో కూడా పెడతానంటే నేను పెద్దగా ఏం చేసుకోవట్లేదండి ఈ ఇయర్. ఎందుకంటే నేను ఇంక ఇల్లు షిఫ్ట్ అయ్యాను గానీ సామాన్లు కూడా సర్దలేదు. సర్దకుండా ఇంక నేను ఆఫీస్‌కెళ్ళిపోవాలి. సెలవు పెట్టే టైం అయితే నాకు లేదు. అందుకని చెప్పి సామాన్లు కూడా సర్దుకోలేదు. ఒంటి మీద కావాల్సిన బట్టలు, ఇంట్లో తినడానికి కావాల్సిన వంట సామాన్లు తప్ప ఏమీ సర్దుకోలేదండి నేను. అన్నీ సర్దుకుని కొంచెం సెట్ అయిన తర్వాత వీడియోస్ చేద్దామంటున్నాను. కానీ కుదరట్లేదు. బట్ చేసేస్తానండి వీడియోస్. దాని దారి దానిదే, దీని దారి దీనిదే. ముందు అర్జెంట్‌గా ట్రైపాడ్ వెతుక్కొని, మైక్ వెతుక్కొని చేస్తున్నాననమాట. దట్ ఇక్కడ నాకు కొంచెం నెట్ ఇష్యూ కూడా ఉందండి. ఇంక నెట్ కూడా వేయించలేదు. వైఫై కూడా వేయించుకున్నాక కూడా చేద్దాం అనుకుంటున్నాను. కానీ రోజులు చాలా డిలే అయిపోయినియి. ఎక్కువ వీడియోస్ చేయకపోతే డిలే అయిపోతాయి కాబట్టి మళ్ళీ యూట్యూబ్ మన ఛానల్ తీసేయాల్సిన అవసరం వస్తే కనుక చాలా ఇబ్బంది పడాలి. అందుకే ఈరోజు చిన్న వీడియో అయినా పెడదాం అనే ఉద్దేశంతో నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నానండి. దయచేసి ఇంతకు ముందు నా వీడియోస్ ఎలా ఆదరించారో ఇప్పుడు కూడా అలాగే నా వీడియోస్ ఆదరిస్తారని, నేనేదో మొత్తానికి వీడియోస్ చేయడం మానేస్తున్నానని మీరు అనుకోవద్దండి ఎవరును. దీంట్లో నా యొక్క షిఫ్టింగ్ వ్లాగ్ దీంతోనే కలిపి పెడతానండి. ఒకసారి చూసేసేయండి. ఎందుకు నేను మారుతున్నాననేది నేను వాయిస్ ఓవర్ ఇచ్చి చెప్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇదిగోండి వీడియో తీస్తున్నాను. ఇది మేము ఇప్పుడు కొత్తగా మారిన ఇల్లనమాట. చూసారా, ఇంకా ఎక్కడ సామాన్లు అక్కడే ఉన్నాయి. ఏది అవసరమో అవే వాడుకున్నాం. ఇదిగోండి నా వేణుని తీసుకొచ్చి అక్కడ పెట్టుకున్నాను. ఇప్పుడు అది వాయించాలి. చెప్పాను కదండీ, అవసరమైన బట్టలు మాత్రమే సర్దుకున్నాను. ఇంకోండి ఎక్కడ బట్టలు అక్కడే, ఎక్కడ బుక్స్ అక్కడే, ఎక్కడియి అక్కడ అలా ఉన్నాయి. యాక్చువల్‌గా చెప్పాలంటే నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానండి పాతింట్లో. అంటే ప్రాబ్లమ్ అంటే ఏమీ లేదు గానీ ఈ విషయం ఏంటంటే నాకు ఆ ఇంట్లో జలగలొచ్చేసేవండి. దట్టు ఇంకా ఇల్లు ఎలాగైనా ఇప్పుడు నాకు ఇంకా ఇల్లు మారినందుకు బాధగా అయితే ఏమీ లేదండి. సంతోషంగా అనిపించింది. ఇదిగోండి ఇదండి మా ఇల్లు. ఆ! సంతోషంగా అనిపించింది. ఎందుకంటే నేను ఇప్పుడు వేరే ఊర్లో జాబ్ చేశాననమాట. జాబ్ చేస్తున్నాను తెలుసు కదా మీ అందరికి. ఇదిగోండి ఇవన్నీ ఇంకా సర్దాలి. ఇదిగోండి ఇవన్నీ చూసారా ఎలా ఉన్నాయో? చెత్తా చెదారం అంతా ఈ బాక్సులు అన్బాక్సింగ్ చేసి కింద అడ్డు లేకుండా మాత్రం పైన పెట్టాను. ఇవన్నీ ఇంకా నేను అన్బాక్సింగ్ చేసుకోవాలి. ఇల్లయితే నాకు చాలా నచ్చిందండి. ఇప్పుడు నేను ఉన్న ఇల్లు. దేవుడి మందిరం ఒకటి చేయించుకోవాలని నేను అనుకున్నాను. బట్ అదైతే అవ్వలేదు. ఇదిగోండి బయట లొకేషన్ అయితే ఇలా ఉంటుంది. ఇలా ఉంటుంది. బయట లొకేషన్ కార్ పార్కింగ్ అది. ఇది కొంచెం రెంట్ ఎక్కువేనండి. అయినా కూడా నాకేం ప్రాబ్లమ్ లేదు. నాకైతే ఇబ్బందయితే ఏమీ అనిపించలేదనమాట. అయితే ఇప్పుడు నేను ఇది ఎందుకు చెప్పదలుచుకుంటున్నానంటే అండి, ఆహ్, ఎందుకు చెప్తున్నానంటే నేను వేరే ఊర్లో జాబ్ చేసేదాన్నండి. ఇప్పుడు నేను నా సొంత ఊరికి నేనొచ్చాను. సొంత ఊరికొచ్చి చక్కగా నేనిక్కడ జాబ్ చేసుకుంటున్నాననమాట. ఇక్కడికి ట్రాన్స్‌ఫర్ పెట్టుకున్నాననమాట. కావాలని ఇక్కడికి ట్రాన్స్‌ఫర్ చేపించుకున్నాను. అయితే మీరు అందరూ అనొచ్చు గవర్నమెంట్ జాబ్ ఏమో అని మీరు అనుకోవచ్చు. గవర్నమెంట్ జాబ్ ఏమో అని మీరు అనుకోవచ్చండి. బట్ నాదైతే గవర్నమెంట్ జాబ్ కాదండి. పర్మనెంట్ జాబ్ కాదనమాట. గవర్నమెంట్ సెక్టార్‌లోనే కానీ నేనైతే పర్మనెంట్ జాబ్ చేయట్లేదు. ఔట్‌సోర్సింగ్‌లో చేస్తున్నాను.
ఇదిగోండి ఇంకా అన్నీ చాలా సర్దుకోవాల్సినవి ఉన్నాయి. ఆ ఇంట్లో నాకు జలగలు వచ్చేసేవండి. కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. ఇల్లు అయితే మంచిదే. కాకపోతే నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అలాంటివి. ఇప్పుడు నేను అక్కడి నుంచి నా సొంత ఊరు అంటే నా సొంత ఊరు కాకినాడ నేను వచ్చేసాను. నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఇక్కడైతే నాకు అన్ని రకాలుగా సపోర్ట్ ఉంటది. తర్వాత నాకు ఏది కావాలన్నా ఫోన్ చేస్తే వచ్చే మనుషులున్నారు. ఆ ఊరు నాకు తెలీదు. ఆ ఊరి పేరు కూడా నేను చెప్పదలుచుకోలేదండి. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు కూడా ఫీల్ అవుతారు కదా! అందుకని చెప్పేసి నా సొంత ఊరు. నేనొచ్చేసాను. ఇంకిక్కడే ఉంటానండి పర్మనెంట్‌గా. నేను 60, 70 కిలోమీటర్ల అవతల నేను ఉన్నానండి ఇప్పటి వరకును. బట్ ప్రతి వారానికి ఒకసారో లేదంటే 10 రోజులకి ఒకసారి కాకినాడ రావాల్సొచ్చేది. నా పనులు చూసుకొని ఎళ్ళాల్సొచ్చేది. ఇప్పుడు నేనింకా పర్మనెంట్‌గా ఇక్కడికొచ్చేసాననమాట. అయితే సొంత ఇల్లు కట్టుకుంటున్నాను కదండీ! సొంత ఇల్లు అయిపోయిన తర్వాత అప్పుడు మారదామని నాకు ఈ ఇల్లు అప్పుడు మారతానండి. అప్పటి వరకు ఈ ఇల్లు మారను. ఇక్కడే ఉండాలని నేను అనుకుంటున్నాను. యూనివర్స్ ఏం చేస్తదో నాకు తెలీదు. నాకింత గొప్ప గిఫ్ట్ లాంటి హౌస్ ఇచ్చినందుకు యూనివర్స్‌కి థాంక్స్ చెప్పుకుంటున్నాను. మీరు మీరందరూ నా వీడియోస్ చాలా ఆదరించారు. ఇక మీదట కూడా నా వీడియోస్ ఆదరిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మై సబ్‌స్క్రైబర్స్. ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతానండి. అయితే ఆ షిఫ్టింగ్ వీడియో చెప్పాను కదా! అది డిలీట్ అయిపోయినట్టుంది. మరి ఫోన్‌లు రకరకాలు మా ఇంట్లో చాలా మంది తీస్తారు కదా! కాబట్టి అది డిలీట్ అయిపోయి ఉంటది. ఇక మీదట నేను మళ్ళీ మోటివేషనల్ వీడియోస్ అన్నీ కూడా నేను పెట్టాలని అనుకుంటున్నాను. నాకు మీ అందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మై సబ్‌స్క్రైబర్స్. థ్యాంక్ యూ.